గోంగూర పెరిగిందండి, కోసేస్తున్నాను. అంటే మామూలుగా ఆకులు కూడా కోసుకోవచ్చు మనం, కాకపోతే మనకి ఇక్కడ నడవటానికి కూడా అడ్డుగా ఉన్నాయి, అందుకని పీకేస్తున్నాను. మన సొర చూసారా, డాబా మీద పాకిద్దామని పెట్టాను. ఇంకా దీన్ని ప్లాన్ చేయలేదు, సొర పైకి కట్టాలి. ఎప్పటికప్పుడు పీకేస్తానే ఉన్నా, ఇక్కడ వస్తానే ఉంటుంది గోంగూర. సరిపోతుంది నాకు చోట. ఆ చిన్నవి మళ్ళీ పెరుగుతాయి కదా, అప్పుడు ఇంకా తీసేస్తాను. పచ్చిమిర్చి చూద్దాం. పచ్చిమిర్చి చూడండి, నాకు ఇట్లా ఉన్నప్పుడు చెట్టు నిండా అందంగా ఉంటాయి, కొయ్యబుద్ధి కాదు. కాకపోతే చెప్తున్నా కదా, నిన్న కూడా అదే చెప్పాను అనుకోమాకండి. చెట్టు ఉన్నప్పుడు అందంగా అనిపిస్తుంది, కానీ మనం వాడుకోవాలి కదా, ఇంట్లోకి అవసరం కదా. నిన్నటివి పచ్చిమిర్చి ఏమో పచ్చడి చేశాను, ఇప్పుడు మళ్ళీ గోంగూర పచ్చడిలోకి కూడా కోసేస్తున్నానండి మిర్చి. ఇలా కాస్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. అందరూ చక్కగా ఇట్లా పెట్టుకొని 2 మొక్కలు పెట్టుకున్నా చాలండి మిర్చి. నిన్న ఒకటి చూపించాను కదా మీకు, ఇదొకటి. చూసారా, సరిపోతుందండి, మంటగా ఉన్నాయిగా. కిందకి ఆనిపోయి ఉన్నాయి, ఒక పుల్ల కడతాం దీనికి. చక్కగా గోంగూర పచ్చట్లోకి సరిపోతాయి. నిన్న కోసినవి కూడా ఇంకా 4 ఉన్నాయి లేంటి.